హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ హరి, తెలంగాణ భూగర్భ శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ పనిచేస్తా ఉన్నానండి. కింద కనిపిస్తున్నటువంటి బోర్ పాయింట్ ఈ నెలలో నేను సర్వే చేసి ఇచ్చినటువంటి పాయింట్ అండి. అంటే 12వ తారీఖు నాడు సర్వే చేస్తే 14వ తారీఖు నాడు బిల్ అయితే చేసుకోవడం జరిగిందండి. రైతు సంతోషంగా అయితే నాకు ఈ వీడియో పెట్టడం జరిగిందండి. ఈ రైతుకు తనకున్న 4 ఎకరాల భూమి అయితే సర్వే చేయడం జరిగిందండి. ఆ 4 ఎకరాల భూమిలో ఏ ఒక్క పాయింట్ కినా అక్కడ డిటెక్ట్ కాకపోవడంతో తనకున్న 4 గుంటల భూమి అంటే ఇంటి అవసరాల కోసం ఉంచుకున్న ఆ భూమిలో అయితే నేను సర్వే చేయడం జరిగిందండి. అందులో 2 బెస్ట్ పాయింట్ అయితే డిటెక్ట్ కావడం, అందులో నుంచి ఒక పాయింట్ అయితే రిపోర్ట్ రూపంలో పంపించడం జరిగిందండి. ఆ రిపోర్ట్ ను బేస్ చేసుకుని రైతు అయితే డ్రిల్ వేసుకోవడం జరిగింది. దాదాపు 2.5 నుంచి 3 ఇంచులు వాటర్ వచ్చిందని చెప్పేసి రైతు అయితే సంతోషంగా ఈ వీడియోని అయితే నాకు పోస్ట్ చేయడం జరిగిందండి. ఈ ఏరియా కంప్లీట్ నల్ల పొలాలండి. అంటే ఇదంతా బసాల్ట్ ఫార్మేషన్ అండి. అంటే ఇక్కడ జియాలజికల్ ఫార్మేషన్ కంప్లీట్ బసాల్ట్ రాక్ తోటి ఉంటది కాబట్టి ఈ రైతుకు నేను డీటెయిల్ గా సర్వే చేసినప్పుడు చెప్పడం జరిగిందండి. ఒకవేళ ఉంటే పై బాగానే ఉండే అవకాశాలు ఉంటది, లేదు అక్కడి పొరలు ఏమన్నా ఎండిపోయి ఉండుంటే మీరు డీపర్ గా వెళ్లాలని చెప్పేసి నేను చెప్పడం జరిగిందండి. అయితే నా రిపోర్ట్ మేరకు అతను డీపర్ లో వెళ్లడం జరిగిందండి. 180 తర్వాత అయితే ఈ వాటర్ రావడం వచ్చిందని చెప్పేసి రైతు అయితే సంతోషంగా చెప్పడం జరిగిందండి. 180 నుంచి 275 ఫీట్ల వరకు కంటిన్యూ ఈ వాటర్ అయితే ఫ్లో అయిందని చెప్పేసి రైతు అయితే చెప్పడం జరిగిందండి. సో రైతు మిత్రులారా, మీరు ఖచ్చితంగా ఒక జియాలజిస్ట్ ను పిలిపించుకునే ముందు ఒక జియాలజిస్ట్ రిపోర్ట్ మేరకు మాత్రమే మీరు డ్రిల్ చేసుకుంటే తప్పకుండా రిజల్ట్ అయితే ఈ లెవెల్లో పొందే అవకాశాలు ఎంతైనా ఉంటది. కాబట్టి జియాలజిస్ట్ అంటే క్వాలిఫైడ్ జియాలజిస్ట్ ను పిలిపించుకుంటే తప్పకుండా ఇలాంటి రిజల్ట్ అయితే పొందే అవకాశాలు ఉంటది. కాబట్టి రైతుల